ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. 20వ కీర్తన 4వ వచనం. సిద్ధింపచేసి ఏంటమ్మది? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఇందాక మనోభిష్టం మనసులో ఉన్న కోరిక అనుకున్నాము. ఇప్పుడు ఏంటంట, నీ ఆలోచన కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? సఫలపరచును గాక. ఏం ఆలోచన చేస్తున్నావు? ప్రభువా, నేను మారు మనసు పొందాలయ్యా, ఈ పాపం ఇంకా నాకు వద్దు నాయన, నేను ఈ అలవాట్లు మానుకుంటాను ప్రభువా, ఈ చుట్టొద్దు, బీడి వద్దు, సిగరెట్ వద్దు నాయన. నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచును గాక. మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. వాక్యానుసారమైన ఆలోచన, అది మంచి ఆలోచన. ఇతరులకు మేలు చేసే ఆలోచన మంచి ఆలోచన. దేవుని మార్గంలో నడిచే ఆలోచన మంచి ఆలోచన. దేవుడు నీ కార్యములన్నిటిలో కూడాను సఫలం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ఆలోచన ఎలా ఉండాలంటే ఆయన ఆలోచనలాగా. చూడండి, ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మన ఆలోచనలు మాత్రమే కాదు కానీ ఇంకా మన ఉద్దేశాలు కూడాను, మన ఉద్దేశములన్నిటినీ కూడాను ఆయన సఫలము చేసే దేవుడై ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథములో 22వ వచనం నుండి, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతనిని గురించి, ఎవరిని గురించి? దావీదు ఎటువంటి వాడంటే అండి, నా ఉద్దేశములు, ఎవరి ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలన్నీ కూడాను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మనము మన ఉద్దేశాల కోసమే పరుగులు తీస్తున్నామేమో. మనకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి, మనకు కొన్ని ప్రేరేపణలు వస్తున్నాయి. ఇటువైపు చూడండి ఒకసారి. మనకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, మన మనసులో నుండి వస్తుంది ఒక ఆలోచన. రెండవది, మన ఆలోచన ఇది ఒక మంచి ఆశ. ఇంకొకటి, సైతాన్ నుంచి వస్తుంది ఇంకొక ఆలోచన, అది దురాశ. ఇంకొకటి, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆలోచన, మనకి ఒక మంచి ఆలోచన, ఒక ప్రేరేపణ వస్తూ ఉంది. ఆ ప్రేరేపణ మనం గమనించాలి. మన మనసులో నుండి వస్తుందా? సైతానుల నుంచి వస్తుందా? పరిశుద్ధాత్మ దేవుని నుంచి వస్తుందా? అననీయ సప్పీరా వారిరువురికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమనుకున్నారు? మనమిద్దరం కూడాను మనకు కలిగింది అమ్మేసి ఎవరికి ఇద్దాం? దేవునికి ఇద్దాం. అపోస్తలు సేవకులకు ఇద్దాం. ఆదిమ అపోస్తలు, ఆదిమ సంఘము ఎంతో బలమైన గొప్ప పరిచర్య ఈ భూమి మీద జరిగించారు. అటువంటి పరిచర్య మరలా ఇప్పుడు కనపట్టలేదు. ఎందుకు అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎందుకు అలా జరగటం లేదు? ఆలోచన చేయండి. వారు ఏం చేశారంటండి, తమకు కలిగిన స్థిర చరాస్తులు అన్నిటినీ కూడాను అమ్మివేసి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి అని రాయబడింది. ఒక ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన. ఇది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ, వారి మనసులో కలిగిన ఆలోచన. బాగానే ఉన్నాయి రెండు. ఎప్పుడైతే అమ్మేశారో ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ ఆలోచన? సైతాన్ దగ్గర నుంచి వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? వారు అమ్మిన దానిలో, దేవునికి ఇవ్వాలనుకున్న దానిలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. ఎప్పుడైతే భార్యాభర్త
వారు ఆ ఆలోచన కలిగి ఉన్నారో చూడండి. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగింది. 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు అననీయా ఈ భూమి వెలలో నీ భూమి కొంత దాచుకొని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చడానికి? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. ఇప్పుడు ఈ అననీయ హృదయాన్ని ఎవరు ప్రేరేపించారంట? తన సొంత మనసు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఇప్పుడు ఎవరు ప్రేరేపించారంట? సాతాను ప్రేరేపించాడు. జాగ్రత్త, నీ మనసులో కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు ఫోన్ తీసుకోగానే ఏం చూడాలి అని ప్రేరేపణలు కొన్ని వస్తున్నాయి. దేవుని వాక్యం చూడాలని ప్రేరేపణ వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని నుంచి వచ్చింది. లోక సంబంధమైనవి, సైతాను సంబంధమైనవి, అశ్లీలమైనవి, అపవిత్రమైనవి, చూడకూడనివి చూడాలని ప్రేరేపణ వస్తే అన్నీ ఆ ఫోన్లను తగలబండి. మంచి కానీ చెడు కానీ. ఇలా ఆదివారం అమ్మ నావే చూడండి, జాగ్రత్త. మీ ఇంట్లో కత్తిపేట ఉందా లేదా? కత్తిపేట మా ఇంట్లో ఉందన్న స్తోత్రం చెప్పండి. ఉంది కదా. ఈ కత్తిపీటతో చేపలు కోసుకోవచ్చు, ఈ కత్తిపీటతో చికెన్ కోసుకోవచ్చు, ఈ కత్తిపీటతో మటన్ కోసుకోవచ్చు, ఈ కత్తిపీటతో ఒకళ్ళనొకళ్ళు మెడకాయలు కోసుకోవచ్చు. పేక్ కోసేస్తా అంటారు కదా. పేక్ కోస్తే ఇంకేమున్నదా? మనం ఏం కోసుకుంటున్నాం? డబ్బులు వచ్చినాయి. అననీయ పొలం అమ్మాడు, డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులతో మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు. ఒక ప్రేరేపణ వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. నీ ఆలోచనలు ఎటువంటి ఆలోచనలో? దేవుడు ఏ ఆలోచనలను సఫలపరుస్తాడు, ఏ ఆలోచనలను సఫలపరచడు. అహీతోపెలు చెప్పిన ఆలోచన అది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆలోచనగానే భావించేవారట. కానీ అతను కూడా ఒక తప్పు ఆలోచన చెప్పాడు. జాగ్రత్త. మనము ప్రభుని నమ్ముకున్నాము, బాప్తిసం పొందాము, బలలో పాల్గొంటున్నాము, పరిచర్లో కూడా పాల్గొంటున్నాము, అప్పుడప్పుడు వాక్యం కూడా చెబుతున్నాము, ఇంకా అది చేస్తున్నాము, దశమ భాగం కంపల్సరీగా ఇస్తున్నాము, పూర్తిగా ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, అది అని చాలా అనుకుంటామే. కానీ అటువంటి వాళ్ళను కూడాను సాతాను ప్రేరేపిస్తాడు. అననీయ ఇచ్చినంత దశమ భాగం మనం ఎప్పుడు ఇచ్చామా? అననీయ ఏం చేశాడంటే పొలం అమ్మాడు. పొలం అమ్మితే ఎకరం ఎంత ఉంది? 20 లక్షలు ఉంది. 20 లక్షల్లో కనీసం 10 లక్షలను ఇచ్చాడు. సగం దాచుకొని సగం అన్న ఇచ్చాడు. మనం ఎప్పుడు ఇచ్చాము అటువంటిది? అంత సమర్పణ మనకి లేదు. అంత సమర్పణ ఉన్న అననీయకి సైతాను ప్రేరేపణ వచ్చింది. జాగ్రత్త. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయాలనుకున్నావు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అపోస్తుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు. అననీయా, పొలము అమ్మిన వెలలో కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ సమర్పణ చేస్తున్నావే, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసగిస్తున్నావు అని మాట్లాడగానే ఏమైపోయాడ? చదువు అక్కడ తర్వాత వచనంలో ఏం రాయబడింది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకుని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ, ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి ఈ మాటలు వింటూనే అననీయ కింద పడిపోయి ప్రాణము విడిచెను. ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని సంఘములో ప్రజలందరి ఎదుటనే కానుకలు ఇవ్వడానికి వచ్చాడు. అందరి ఎదుటనే కానుకలు ఇవ్వడానికి వచ్చాడు. మనం అందరూ ఆదివారం కానుకలు సమర్పణ చేస్తున్నాం. అందరి ముందు చేస్తున్నామా, లేకపోతే మనం ఒక్కరే వచ్చి వెళ్తున్నామా? అందరి ముందే మనం ఇస్తున్నాం కదా కానుకలు. పాస్టర్ గారు కూడా చెబుతున్నాడు కదా. కొంతమంది అంటున్నారు, మీ పాస్టర్ గారు సంఘంలో చెప్పినట్టుగా మా పాస్టర్లు అందరూ మా సంఘంలో చెప్పటం లేదని. ఎందుకంటే మా పాస్టర్ గారు తీసుకోవట్లేదు కాబట్టి చెబుతున్నాడు. అయ్యా,
మా పాస్టర్ గారు తన ఉద్యోగం తన జీతంతో ఆయన బతుకుతున్నాడు కాబట్టి మీరన్నీ ఇంత ఇచ్చారు, ఇంత ఈ పని చేసాము, దీనికోసం ఇంత వాడాము, ఇంత ఖర్చులైనవి, ఇంత మిగిలినవి, ఇంత అప్పులైనవి, ఇవన్నీ చెబుతున్నాడు. అందరి ముందే ఆ డబ్బులు తీసుకొచ్చాడు. కొంత దాచుకున్నాడు, కొంత తీసుకొచ్చాడు. ఇప్పుడు నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. జాగ్రత్త. మన ఆలోచనలు ఏమున్నాయో, నీ బుర్రకాయలో ఏ ఆలోచనలు ఉన్నాయో, నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో నీకు తెలుసు, దేవునికి తెలుసు. మనుషులతో కాదు, దేవునికే తెలుసు. నీ ఆలోచనలన్నీ సఫలం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఉద్దేశాలన్నీ సఫలం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి? దేవుని వాక్యానుసారమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని ఇష్టానుసారమైన ఆలోచనలు మనము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. దావీదుని బట్టి సంతోషించినట్లుగా ఆయన ఏమంటా అంటే, నా హృదయాలోచనలు, ఆయన నా హృదయానుసారుడు, నా చిత్తమును యావత్తును నెరవేర్చేవాడు. ఏమని రాయబడిందండి అక్కడ దావీదు గురించి? 13వ అధ్యాయంలో, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం? మన ఇష్టాన్న లేక దేవుని ఇష్టాన్న? ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఆమేన్. నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని దేవునికి తనను తాను అప్పగించుకున్నాడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ మరొక, నీవు మాకు సమాధానము సిద్ధపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నీవు నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ నీవు సఫలపరచుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కార్యములన్నిటినీ సఫలపరిచే దేవుడు. అలాగనే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి దయచేసి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనంలో కూడా, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ మరి ఏ దేవునిని, నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నీ కాలమున చూచి ఉండలేదు. మరి ఏ దేవుణ్ణి ఎవరు ఏ కాలమున చూచి ఉండలేదు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నీవు మాకు కార్యములు సఫలం చేసేటట్టుగా ఏ జనము కూడా, ఏ దేవుని కూడా, ఏ కాలమును కూడాను చూసి ఉండలేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నీ పక్షమున కార్యమును సఫలం చేసే దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఒక ఆయన దేవుని సువార్త ప్రకటించడానికి ఓడలో ప్రయాణమై వెళ్తున్నాడు దైవజనుడు. దురదృష్టవశాత్తుగా ఏమైందా అంటే తుఫాన్ వచ్చేసింది. తుఫాన్లో ఆ ఓడ అటు ఇటు కొట్టుకుపోయి పగిలిపోయింది, మునిగిపోతుంది. అందులో చెక్కలన్నీ అటు ఇటు ఊడిపోయేసరికి ఈయన ఏం చేశాడు, నీళ్ళపడంగానే ఒక చెక్క కనబడింది. గవికిన చెక్క పట్టుకుంటే అది మునిగిపోలా. దాని మీదనే, ఆ చెక్క మీదనే పడుకున్నాడు. చుట్టూ నీళ్ళే, గాలి, వాన, ఎటు పోతున్నాడో ఏంటో అర్థం కాల. ఒక రోజు అయిపోయింది, ఏం కనపడలా, నీళ్ళ మీదనే వెళ్తా ఉన్నాడు, కొట్టుకుపోతూ ఉన్నాయి. 2వ రోజు అయిపోయింది, నీళ్ళలోనే వెళ్ళిపోయాడు. 3వ రోజు అయిపోయింది, 3 రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు. చుట్టూ నీళ్ళు ఉన్నాయి, తాగుతారా? సముద్రంలో నీళ్ళు చాలా ఉన్నాయి, కానీ తాగడానికి ఉపయోగపడతాయా? 3 రోజు అయిపోయేసరికి ఎదురుగా ఒక చిన్న ద్వీపం కనపడింది అంటాడు. ఈ చెక్క కొట్టుకుంటూ వెళ్ళి దాని ఒడ్డుకి వెళ్ళంగానే అక్కడ దిగి లోపలికి వెళ్తే ఆ ద్వీపంలో కొద్దిమంది మనుషులు ఉన్నారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళతోనేమో భాష రాదు, వాళ్ళ భాష ఈయనకి రాదు, ఈయన భాష వాళ్ళకి రాదు. ఆయన అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎట్లా కొట్ట ఆకలి అవుతుంది బాబు, మా దాహం అవుతుందని చెప్పేసి కడుపు నింపుకొని, ప్రభువా నేను నీ సువార్త పరిచర్య కోసం వస్తే నాకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది ఏంటయ్యా అని బాధపడుతున్నాడంట. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి గుడిసెల్లో ఒక గుడిసె అనికిస్తే ఆ గుడిసెలో ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట. వాళ్ళు పెట్టింది అంటున్నాడు, గుడిసెలో ప్రార్థన చేసుకుంటున్నాడు.
వాళ్ళు చేపలు కాల్చుకున్నారు, సముద్రంలో చేపలు తెచ్చుకొని కాల్చుకొని తింటున్నారు. ఈయన కూడాను ఆ గుడిసెలో ఒకరోజు చేప కాల్చుకున్నాడు, తిన్నాడు. కాల్చుకున్న తర్వాత మళ్ళా ఆ నిప్పు ఆపివేయటం మర్చిపోయాడు. అలాగే పడుకున్నాడు. పడుకుంటే ఏమైంది, రాత్రిపూట ఆ నిప్పు కొంచెం 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 అంటుకొని చివరికి గుడిసెకి అంటుకుంది నిప్పు. ఆ గుడిసె మొత్తం కాలటం ప్రారంభమయ్యేసరికి లోపల నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో నా గుడిసె ఉన్న కొంచెం గుడిసె కూడా కాలిపోతుంది ఏందయ్యా, అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా నువ్వు కదా. సమస్య వచ్చినప్పుడు అడుగుతాం ప్రభువుని, మనం అడగమా? ఏమంటే దేవుని అడగమా? అసలే మూలుగుతున్న నక్క మీద అబ్బా తాటికాయలు పడిని బాగా, తాటికాయ పడినట్టుందయ్యా నా పరిస్థితి, ఏం చేయాలి ప్రభువా అని బాధపడుతున్న సమయంలోనంట ఈ మంట ఎప్పుడైతే పైకి లేచిందో దూరంగా వెళ్తున్న ఒక ఓడలో ఉన్న వాళ్ళకే మంట కనపడిందంట. అరే ఇక్కడ మంట కనపడుతుంది ఏంది, ఒకవేళ ఓడ ఏదైనా తగలబడుతుందేమో అని వాళ్ళు పరుగున వాళ్ళకి సహాయం చేద్దామని వచ్చారంట. చూస్తే ఇక్కడ ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలో ఒక ఇల్లు తగలబడతా ఉంది. ఒకవేళ మనుషులను చనిపోయారని చెప్పేసి వాళ్ళు పడవ ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడి నుంచి దిగి ఆ మండుతున్న దగ్గరకు వచ్చారంట. వస్తే ఈ దైవజనుడు ఉన్నాయంట. వాళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళకి తెలిసిన భాష కదా ఇది, ఆయన మాట్లాడడం బిగించేశాడు. అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే వాళ్ళు చెప్పారంట, అయ్యా ఈ గుడిసె తగలబడితే ఈ మంట చూసి ఏదో ఓడ తగిలి పడిపోతుందో లేకపోతే ఏమైపోతుందో ఇక్కడ తెలుసుకుందామని చూద్దామని వచ్చామయ్యా బాబు అని చెప్తే, ఇదిగో మేము ఇట్లాగా మేము పడవేసుకొని వచ్చామని చెప్పగానే ఈయన ప్రాణం లేచి వచ్చిందనమాట. ప్రభువా ఈ ఇల్లు కాలినందుకు నీకు స్తోత్రం ప్రభువా, ఈ ఇల్లు తగలబడిపోయినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఇది తగలబడకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, నన్ను విడిపించడానికే నువ్వు ఈ మార్గం ఏర్పాటు చేశావు ప్రభువా. ఆయన కార్యములు అతి గంభీరములు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పనులు, ఆయన కార్యములు, ఆయన ఆలోచనలు, ఆయన క్రియలు మన మాటలకు వర్ణింపలేనివి, మన ఆ ఊహలకు అందనటువంటి గొప్ప కార్యములు మన జీవితాల్లో ప్రభు జరిగించెనుగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ పనుల భారము ఆయన మీద. 16వ అధ్యాయం సామెతల గ్రంథం, పనుల భారము యెహోవా మీద నుంచుము, యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 68వ కీర్తన 19వ వచనం చూడండి. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము కూడా ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము కూడా ఆయన మా భారము భరించుచున్నాడు. దినదినము కూడా ఆయనే మా భారాన్ని భరిస్తా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగనే యెషయా గ్రంథంలో కూడా మరొక మాట 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం, నా దేశములు అష్షూరును సంహరించేదను, నా పర్వతముల మీద వాని నలుగు ద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును, వారి భుజం మీద నుండి తొలగింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. అష్షూరు అంటే సైతానుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి కొనిపోబడ్డారు. మొదట ఐగుప్తు చెరలోనికి కొనిపోబడ్డారు, తర్వాత అష్షూరు చెరలోనికి కొనిపోబడ్డారు, బబులోను చెరలోనికి కొనిపోబడ్డారు, అనగా సైతాను ఆధీనంలోనికి తీసుకొని పోబడ్డారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, వారి కాడిని తొలగించి వేస్తాను, దేవునికి స్తోత్రం. అలాగే వాని భారమును తొలగించి వేస్తాను, దేవునికి స్తోత్రం. సాతాను భారములు, సాతాను కాడి, సాతాను యొక్క ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మన జీవితంలో నుంచి ఆయన తొలగించను గాక. నీ కుటుంబంలో నుంచి వాటిని తొలగించను గాక. ఈ అప్పుల భారములు, అనారోగ్యం అనే భారము, కష్టం అనే భారము, అపనిందలు అనే భారము, ఇటువంటివన్నీ కూడాను సాతాను కలుగజేసే భారములు, వాటన్నిటిని కూడా ఆ బరువులన్నీ దేవుడు తొలగించి విడుదల దయచేయును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో సమాధానము కలుగును గాక. యేసు నామములో ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తును
ఆయన మీద వేయండి. ఎవరి మీద వేయాలండి? మన చింత అండి ఆయన మీద వేయాలి. అలాగని రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించవద్దు. మీ కన్నులు పాపానికి అప్పగించవద్దు, మీ చేతులు పాపానికి అప్పగించవద్దు, మీ దేహాలు పాపానికి అప్పగించవద్దు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగించవద్దు, కానీ నీతి సాధనములుగా దేవునికి మిమ్మల్ని మీరే అప్పగించుకొనండి. మీ భారములు దేవుని మీద మోపండి. మీ అవయవాలను మీరు దేవునికి అప్పగించుకోండి. మీ దేహాన్ని దేవునికి అప్పగించుకోండి. 12వ అధ్యాయం రోమపత్రికలోనే 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి దయచేసి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని ప్రేమను బట్టి వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీకు యుక్తమైంది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? పరిశుద్ధమును దేవుని దృష్టికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనండి. మీ మనస్సు మారాలి, నూతన పరచబడాలి, రూపాంతరం పొందాలి. దేవునికి స్తోత్రం అండి. మీ చింత యావత్తు ఎవరి మీద మోపాలి? మీరు చింతించడం వలన మీ చింత మీరు ఇంకా పెంచుకుంటారు, మూరడు ఎక్కువ చేసుకుంటారా? మీ చింతను ఏం చేయాలి? దేవుని మీద వేయండి అన్నాడు. అలాగనే నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. రోమపత్రికలోని 6వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు అక్కడ పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన యొక్క జీవితాలను ప్రభువుకి సజీవ యాగముగా మనము అప్పగించుకున్నట్లయితే ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు, ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఆయన కార్యాలను సఫలం చేసే దేవుడై ఉన్నాడు. ఏమేమి సఫలం చేస్తాడని చెప్పుకున్నాం మనం. ఆయన మన జీవితంలో ఏమేమి సఫలం చేస్తాడు? అతడు చేయనిదంతయు ఇంకేమేమి ఏమేమి రాసుకున్నారు చెప్తారా ఒకసారి? అతడు చేయనిదంతయు సఫలమగును, ఇంకా ఆలోచన యావత్తును సఫలపరచును, మనోభిష్టమును సఫలం చేయను, నీ కార్యములను సఫలం చేయను, నీ పనులన్నిటినీ సఫలం చేయను, నీ కోరికను సఫలం చేయను, నీ ఉద్దేశములను సఫలం చేయను. ఇంకేమున్నాయి? అన్నీ ఇందులోనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అప్పగించుకుంటే ఆయన మన జీవితాల్లో తన కార్యాలను సఫలపరచును గాక, మన జీవితంలో తన చిత్తం యావత్తును సఫలపరచును గాక, ఆయన కోరినటువంటి ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడును గాక, ఆయనకు మహిమకరమైన సాక్షులుగా మనల్ని దీవించును గాక. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ
యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.